తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. రాధా మధు ధారావాహిక వింటున్నామండి. రచన జలదంకి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నవ్యకు తన స్థితి అర్థమవుతూనే ఉంది. సంతోష్ సరళను పెళ్లి చేసుకుంటే తన వైపు కూడా చూడడు. ఏమైనా కానీ అతన్ని తను ఏమీ చేయలేదు. తన బాధలు తను పడాల్సిందే. ఈ మధ్య దానికి తోడు వీడి ఫ్రెండ్ను ఒకడిని తీసుకువచ్చి పరిచయం చేశాడు. వాడి వెక్కిలి చూపులు చూస్తుంటే శరీరం మీద తేళ్లు జరులు పాకినట్లు అనిపిస్తుంది. నిజంగా పెద్దగా ఏడవవలసిన పరిస్థితి. స్త్రీ సహజమైన సుకుమారమైన భావాలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయేమో. ఏడుపు కూడా రావడం లేదు. నవ్య ఉదయాన్నే బజారుకు వెళ్ళి పాల ప్యాకెట్ తెస్తుంటే కనిపించాడు సంతోష్ ఫ్రెండ్. దూరంగా బడ్డీ కొట్టు దగ్గరగా బీడీ తాగుతున్నవాడల్లా బీడీ విసిరికొట్టి నవ్యం చూసి గబగబా దగ్గరకొచ్చాడు. పక్కనే నడుస్తూ రేపు వచ్చేయమని చెప్పాడు సంతోష్. ఇక మన ఇద్దరి కాపురం మొదలు. నా పెళ్ళాం మంచిదేలే, నీ జోలికి రాదు. పెదవులు కదిలించకుండా ఎటో చూస్తూ మాట్లాడుతుంటే ఆమె అతని వైపు అయోమయంగా చూసింది. వేగంగా ఇంటివైపు అడుగులు వేసింది. ఇంటికి రాగానే తాపీగా పడుకొని ఫోన్ చూసుకుంటున్న సంతోష్ మీద విరుచుకుపడింది. ఉద్రేకంతో ఊగిపోయింది. కాసేపు సహనంగా ఉన్న సంతోష్ లేచి ఆమె పైకి దూకాడు. అతన్ని ఏమీ చేయలేదని ఆమెకు అర్థమైంది. కాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజుకు బయటకు వెళ్తే ఇక ఇంటికి రాడని అర్థమైంది. ఇవాళ ఒక్కరోజు ఇంట్లో ఉండమని బ్రతిమాలింది. పెళ్ళైతే ఇక రావడం కుదరదు కాబట్టి ఈ ఒక్కరోజు తనతో గడపమని కోరింది. సంతోష్ సంతోషంగా ఒప్పుకున్నాడు. బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చి బిర్యానీ చేయమని పురమాయించి మందు తెచ్చుకునేందుకు వెళ్ళాడు. నవ్య వంట చేస్తూ ఆలోచనలో పడింది. సరళ ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. 40 ఏళ్లుంటాయి. తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ బాధ్యతలతో పెళ్లి చేసుకోలేకపోయింది. సంతోష్తో పరిచయం అవడంతో ఆమె అతని ప్రేమలో నిండా మునిగిపోయింది. వయసు ప్రేమకు పెళ్లికి అడ్డు కాదన్నాడు. ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. నమ్మి పెళ్లి చేసుకోబోతోంది. నవ్య చకచకా బిర్యానీ చేసింది. కొంత ఓ హాట్ బాక్స్లో పక్కన పెట్టింది. మిగిలింది మరో హాట్ బాక్స్లో తీసింది. సన్సైడ్ మీద ఉన్న ట్రంకు పెట్టె కిందకి దించి లోపల పాత బట్టల కింద ఉన్న చిన్న సీసా తీసి అందులో ఉన్న ద్రవం ఒక హాట్ బాక్స్లో బిర్యానీ పైన చల్లింది. గెరిటితో కలయి తిప్పింది. వాసన చూసింది. ఎలాంటి వాసన రావడం లేదు. రుచిలో మార్పు తెస్తుందా? నోట్లో వేసుకొని చూస్తే తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. తను రుచి చూస్తే సంతోష్కు పెట్టేదెవరు? రాధ లేచేటప్పటికి 11 గంటలైంది. జీవితం ఇంత నిస్సారంగా ఉందేమిటి అనిపించింది. ఒక్కొక్కసారి మరీ ఎందుకీ జీవితం అని కూడా అనిపిస్తోంది. మధు వస్తుందని నమ్మకం రోజురోజుకి అడుగంటిపోతోంది. అమ్మమ్మ వాళ్ళు వచ్చాక ఏం చెప్తుంది? ఇప్పుడు వారు బాధపడకూడదని ఫోన్ చేసి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత వస్తుందేమో. ఏమో. నవ్య 3 గంటలకు రమ్మని చెప్పింది. కనీసం 2 బయలుదేరితే కానీ ఆ ఇల్లు చేరుకోలేడేమో. లేచి స్నానం చేసి తయారయ్యాడు. వెళ్లే దారిలో హోటల్లో ఒకటేసారి భోజనం చేసి వెళ్తే సరిపోతుంది. ఏదో మూల మనసులో ఒక చిన్న సంశయం. తను చేస్తున్నది మంచి పనా కాదా అని. నవ్యను నమ్మడం ఎంతవరకు సమంజసం? ఎందుకో ఆమె తన మంచి కోరే చెప్తున్నదని బలంగా అనిపిస్తోంది. చూద్దాం. వెళ్ళినందువల్ల నష్టమేముంది? వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలి. మధుకి ఇప్పుడే కాదు ఎప్పటికీ వాళ్ళ వల్ల అపకారం జరగకుండా చూసుకోవాలి. నవ్య ఫోన్ చేయకూడదని చెప్పింది. వెళ్ళేసరికి సంతోష్ ఇంట్లో ఉంటే? లేదు, అలా అయితే తనే ఫోన్ చేసి చెప్తుంది కదా. రాధకు ఆలోచనలతో కాస్త తల దిమ్ముగా అనిపించింది. మధ్యాహ్నం 12:30కు భోజనానికి వచ్చాడు సంతోష్. నవ్య చాలా అందంగా ముస్తాబైంది. ఏంటోయ్ విశేషం? తాగిన మైకంలో తూలుతున్నాడు సంతోష్. పెళ్ళైతే నువ్వు మరలా ఎప్పటికొస్తావో అని. నీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు నీ మీద ఉంది కదా. మూతి ముడిచింది. ఈ ప్రేమ దోమ ఇదంతా ట్రాష్. డబ్బు లేకపోతే ప్రేమలన్నీ సముద్రంలో కలిసిపోవాల్సిందే. అందుకే ముందు డబ్బు మీద దృష్టి పెట్టు. ఏం చేశావన్నది ముఖ్యం కాదు.
ఎంత సంపాదించావో అన్నదే ముఖ్యం అన్నాడతను. అలాగే నీ కొటేషన్స్ అన్నీ పుస్తకంగా ప్రచురించి డబ్బు సంపాదిద్దాంలే. లే ముందు తిను. ప్లేట్లో బిర్యానీ తీసుకొచ్చి ముందు పెట్టింది. నువ్వు తిన్నావా? లేదు, తెచ్చుకుంటాను. తను కూడా ఓ ప్లేట్లో పెట్టుకుంది. ఆకలి మీద ఉన్నాడేమో ఆవురావురమంటూ ప్లేట్లో సగం బిర్యానీ ఖాళీ చేశాడు. అబ్బా! గొంతు పట్టుకొని సందేహంగా చూశాడు నవ్య వైపు. ఏమైంది? నవ్య కంగారు పడుతున్నట్లుగా అడిగింది. కడుపులో మంటగా ఉంది, గొంతు పట్టుకున్నట్లుగా ఉంది. ఆ 2 మాటలకే కష్టమైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే టీపాయ్ మీదున్న బిర్యానీ ప్లేటును కాలెత్తి ఎగిసి తన్నాడు. అన్నమంతా రూమంతా చెల్లాచెదురుగా పడిపోయింది. కళ్ళల్లో కసి, బాధ సుడులు తిరుగుతుంటే యూ బిచ్ అంటూ పైకి దూకాడు. రాధ బైకు మీద నవ్య చెప్పిన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ చూసినా మురికి కాలువలు, చెత్త. ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఇంటి నెంబర్ సరిచూసుకొని బెల్ కోసం చూసి లేకపోవడంతో తలుపు తట్టాడు. ఓ నిమిషం తర్వాత మరలా తలుపు తట్టబోయేంతలో తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టబోతూ బీభత్సంగా ఉన్న వాతావరణం చూసి స్థానువైపోయి బయటే ఆగిపోయాడు. రండి, నవ్య పిలిచింది. మధు బ్యాంకులో జాయిన్ అవుదామనుకుంటూనే రోజులు గడిపేస్తోంది. నానమ్మ వచ్చిన తర్వాత తనని ఇలా ఉండనిస్తుందా? ఎందుకో రాధ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. కానీ స్త్రీ సహజమైన అభిమానం అడ్డు వచ్చి రాధ వచ్చి తీసుకువెళ్తే బాగుండు అనుకుంటోంది. తనకు ఆ ఉత్తరం, ఫోటోలు అందగానే తనను ఎందుకు అడగలేదు? తనను అనుమానించే కదా విడాకులు అడిగాడు. మధుకు ఇలా తలుచుకుంటేనే విపరీతమైన దుఃఖం వస్తోంది. పేపర్ తిరిగేస్తూ ఆలోచించసాగింది. ఒకచోట చిన్న అక్షరాలతో ఓ వార్త ఆమెను ఆకర్షించింది. ప్రియుడికి బిర్యానీలో విషం పెట్టి చంపిన ప్రియురాలు అన్న హెడ్డింగ్. అది కాదు మధును ఆకర్షించింది. క్రింద వార్త సమాచారంలో ఉన్న పేర్లు. సహజీవనం పేరుతో కలిసి ఉన్న సంతోష్ అనే వ్యక్తిని అతని ప్రియురాలు చంపడం హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో కలకలం రేపింది. వార్త పూర్వాపరాల్లోకి వెళ్తే సంతోష్, నవ్య ఓ 6 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో సంతోష్ ఒక స్టాఫ్ నర్స్తో ప్రేమలో పడి ఆమెతో పెళ్లి నిశ్చయించుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా, అందువలనే అతన్ని చంపినట్లుగా నవ్య పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లుగా పోలీసు వారు మీడియాకు సమాచారం అందించారు. కానీ ఈ వ్యవహారంలో సంబంధం ఉందని భావిస్తున్న రాధాకృష్ణ, నరేష్ అనే 2 వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సంతోష్, నవ్య, రాధాకృష్ణ ఈ పేర్లు చదవగానే ఒక్కసారిగా కంపించిపోయింది మధు. గబగబా వెళ్ళి ఫోన్లో సిమ్ మార్చి రాధకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేస్తున్నా ఫోన్ రింగ్ అవుతోందే కానీ తీయడం లేదు. ఖచ్చితంగా పేపర్లో చదివిన ఆ రాధాకృష్ణ తన రాధనే అనిపిస్తోంది మధు మనసుకు. ఆ ఫొటోస్ రాధ సూట్ కేసులో చూసినప్పుడే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాధకి ఇచ్చి ఉంటారని అనిపించింది. ఇప్పుడు ఈ వార్త దాన్ని ధృవీకరించింది. వెంటనే బ్యాగ్ సర్దుకొని బయలుదేరింది. అదృష్టవశాత్తు సమయానికి ట్రైన్ దొరకడంతో మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకుంది. అపార్ట్మెంట్ చేరి ఫ్లాట్ దగ్గరికి చేరేసరికి తలుపులు తీసి ఉండడం, లోపల నుంచి రాధ స్వరం వినిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ముందుకు వేసి ఉన్న తలుపు నెమ్మదిగా తీస్తూ లోపలికి అడుగు పెడుతూ ఎదురుగా చూసింది. తమ పెళ్ళైన కొత్తలో తమను ఇంటికి డిన్నర్కి ఆహ్వానించిన లాయర్ నిరంజనం అంకుల్ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గుమ్మం వైపు చూడగానే రాధ కళ్ళు మెరిశాయి. ఒక్క క్షణం అంతే. వెంటనే మామూలుగా అయ్యాడు. అరే మధు, ఏమ్మా ఇప్పుడైనా రావడం? కొత్తగా పెళ్ళైన వారు ఇలా విడిగా ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. వీడిని వదిలి ఎందుకు వెళ్ళావమ్మా? 4 రోజులు ఏదో పని ఉందని నువ్వలా వెళ్ళగానే మీ ఆయన చాలా ఘనకార్యం చేశాడు. కాస్తలో తప్పించుకున్నాడు. ఏరా చెప్పమంటావా? తమాషాగా కన్ను గీటుతూ అన్నాడు. నమస్తే అంకుల్. బ్యాగు క్రింద పెట్టి చేతులు జోడించి నమస్కరించింది. పేపర్ చూసి వచ్చావా? అన్నపూర్ణమ్మ గారికి తెలిస్తే వీడిని జాడించి ఉతికి ఆరేస్తుంది. మధు రాధ వైపు చూసింది. రాధ అసలు మధు వైపే చూడటం లేదు. ఎదురుగా గోడకు ఉన్న రాధా మాధవుల ఫోటో వైపు తదేకంగా చూస్తున్నాడు. మధుకు మనసు చివుక్కుమంది. తను తిరిగి వచ్చి పొరపాటు చేసిందా? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. కనీసం తన వైపు కూడా చూడకుండా పరీక్షగా చూసింది. గడ్డం కూడా చేసుకుంటున్నట్లు లేడు.
గడ్డం పెరిగింది, కాస్త సన్నపడ్డాడు. టీ తెస్తానంకుల్. రాధ లేచి లోపలికి వెళ్తుంటే ఆయన వెనుక నుండి, రాధా, నువ్వేమైనా అనుకో, నేనైతే అమ్మాయికి చెప్పేస్తాను. రాధ మౌనమే సమాధానం. మధు బ్యాగు బెడ్రూమ్లో పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. రాధ టీ పొడి బాక్సు చేతిలోకి తీసుకుంటుంటే పక్కనే వచ్చి నిల్చుంది. ప్రక్కన మధు వచ్చి నిల్చోవడం గమనించిన వాడిలా బాక్స్ అక్కడే పెట్టి మధుని చూసి చూడనట్లుగా చూస్తూ తప్పించుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. రాధను క్షేమంగా చూస్తున్నందుకు మనసు సంతోషంతో గంతులు వేస్తున్నా రాధ ముభావం గుండెను రంపపు కోత కోస్తున్నట్లుగా ఉంది. టీ చేసుకుని 2 కప్పులలో తీసుకుని హాల్లోకి వెళ్ళింది. నిరంజన్ గారికి ఓ కప్పు ఇచ్చి రాధకి ఇస్తూ రాధ ముఖంలోకి చూసింది. తల దించుకునే కప్పు చేతికి తీసుకున్నాడు. రాధకు తన మీద కోపమా? ఎందుకు చెప్పకుండా ఇలా వెళ్ళడమా? తను ఎన్ని చెప్పకుండా దాచాడు? తనకు రాధను విమర్శించే అర్హత లేదు. ముందు తల్లి మాటలు విని విషయం దాచింది తనే కదా. మధు ఆలోచనలు తన ప్రమేయం లేకుండా సాగిపోతున్నాయి. అమ్మాయి, విషయం నేనైతే నీకు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వెలా తీసుకుంటావో నీ ఇష్టం. కానీ ముందు ముందు మీ వారి గురించి జాగ్రత్త తీసుకుంటావని. నువ్వు 4 రోజులు బ్యాంకు పనులున్నాయని పుట్టింటికి వెళ్ళావే అనుకో, వీడి బుద్ధి పాడైపోయింది. ఎవరో విజయవాడలో పరిచయమట. ఆ అమ్మాయిని కలుసుకోవాలని వెళ్ళాడు. తీరా చూస్తే వీడు వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన ప్రియుణ్ణి హత్య చేసి ఉందట. ఆ అమ్మాయి తనే చేశానని ఒప్పుకుంటున్నా ఆ పక్కింటి వాడెవడో మన వాడిని చూశానని గోల చేయడంతో మీ ఆయన్ని ఇరికించబోయారు. నాకు ఫోన్ చేయబట్టి సరిపోయింది. దానికి తోడు పోలీస్ ఆఫీసర్ నాకు తెలిసినవాడు కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఆపగలిగాను. ఆ అమ్మాయి తనే హత్య చేశానంటే అమాయకులను ఇరికిస్తారా అని నేను గోల చేయడంతో వదిలిపెట్టాడు. మధు ఆయన మాట్లాడుతున్నంతసేపు కన్నార్పకుండా ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. మధ్య మధ్యలో రాధ వైపు చూసింది. కానీ రాధ దూరంగా ఉన్న టీవీ స్టాండ్ వైపు తీక్షణంగా చూస్తున్నాడే కానీ మధు వైపు చూడడం లేదు. రాధ బాగా కోపంగా ఉన్నాడని మధుకు అర్థమైంది. నువ్విలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకమ్మాయి. ఇకనైనా వీడిని అదుపులో పెట్టుకుంటున్నావని చెప్తున్నాను. నీ మంచి కోరి. నిరంజన్ గారి మాటలు పూర్తి కాకముందే, ఏంటంకుల్ మా మంచి, ఇప్పుడు ఈ మాటలు మధుకు చెప్తే నీకొక విడాకుల కేసు వస్తుందనేగా కోపంగా అడిగాడు రాధ. భలేవాడివి, మీరు విడాకులు ఎందుకు తీసుకుంటారా? నవ్వేశారాయన. మరి ఎన్ని చెప్పావు? ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారా భర్త గురించి భార్యకు? మరి ఆ అమ్మాయి నీ విషయం తెలిసే కదా వచ్చింది. అందుకే ఏమీ జరగలేదని చెప్తున్నాను. ఏంటమ్మాయి, నువ్వు ఇప్పుడు వీడికి విడాకులు ఇస్తావా? మధు వైపు చూస్తూ అడిగారాయన. లేదన్నట్లుగా తల తిప్పింది మధు. అదే క్షణంలో రాధ మధు వైపు చూడడంతో ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకొని విడిపోయాయి. నిరంజన్ గారు వెళ్తానని లేవడంతో రాధ కూడా గుమ్మం వరకు వదిలిపెట్టేందుకు వెళ్తూ, టిఫిన్ చేసి వెళ్ళవచ్చు కదా అంకుల్ అన్నాడు. ముందు నీ భార్య నీకు పెట్టేది చూసుకోవాయి, తర్వాత నా సంగతి అని పెద్దగా నవ్వి రాధ భుజం తట్టి, వెళ్ళి నీ భార్యను ప్రసన్నం చేసుకో. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కోసం కేసులో ఇరుక్కోబోయావంటే 3 భాగాలు నీకు శివరాత్రే. నవ్వేసి చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. రాధ వెనక్కి తిరిగి సోఫా దగ్గర నిల్చొని తన వైపే చూస్తున్న మధుని చూశాడు. రాధ మధు వైపు చూసి చూడనట్లుగా చూసి కళ్ళు తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మధుకు ఏం చేయాలో తోచలేదు. వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకు టిఫిన్ ఏం చేయాలో పాలుపోలేదు. ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా ఏమీ కనిపించలేదు. దోసపిండి, ఇడ్లీ పిండి కూడా ఏమీ లేవు. రాధ ఇన్ని రోజులు హోటల్లో తింటున్నట్లున్నాడు. గోధుమ పిండి ఉందేమో చూసింది, లేదు. ఓ అరగంట తర్వాత రాధ బయటకు వెళ్తూ తలుపు వేసిన చప్పుడైంది. హాల్లోకి వచ్చి చూసింది. రాధ బయటకు వెళ్ళినట్లున్నాడు. సోఫాలో కూర్చొని రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశా నీకే అంకితం, నిజంగా నిజంగా. పాట చూస్తూ ఆలోచనలో పడింది. నిజంగా ప్రేమ ఎంత అద్భుతమైన భావన. ప్రేమ సఫలమా విఫలమా పక్కన పెడితే తొలి ప్రేమ జ్ఞాపకం ఓ మధుర స్మృతిలా మనసులో ఉండిపోవాలి. అలాంటిది తన జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? సంతోష్ కారణంగా రాధతో తన జీవితం నిరాసక్తంగా గడుస్తోందా? అసలు పెళ్లి చూపుల్లోనే తల్లి మాటలు వినకుండా సంతోష్ గురించి రాధతో చెప్పి ఉంటే బాగుండేది.
ఆ ఫోటోలు, ఉత్తరం తమ మధ్య అంతులేని అగాధంగా నిలిచాయి. అసలు తను ఎందుకు తిరిగి వచ్చింది? ఇలా రాధ తనతో మాట్లాడకుండా అవమానిస్తుంటే భరించడానికా? కనీసం ఏం జరిగింది అని కూడా అడగలేకపోయింది రాధను. ఇలా ఓ మాట కలిపేందుకే కష్టపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచనలో మునిగిపోయిన మధు రాధ ఇంట్లోకి రావడం కానీ, హోటల్ నుంచి తెచ్చిన టిఫిన్ పార్సిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కానీ, కూరగాయల కవరు సామాను వంటింట్లో పెట్టడం కానీ గమనించలేదు. కాసేపటి తర్వాత రాధ తయారై ఆఫీస్కు వెళ్తుంటే అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా చూసింది. అప్పటికే రాధ వెళ్ళిపోయాడు. లేచి తలుపు లాక్ చేసి వంటింట్లోకి రాబోతూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న టిఫిన్ పార్సిల్, వంటింట్లో కూరగాయలు అన్నీ చూసింది. వెంటనే చిన్నగా పెదవులు విచ్చుకున్నాయి. కోపంలో కూడా బాధ్యత మరవడు, బంగారం ముద్దుగా అనుకుంది. టిఫిన్ చేసి వంటలోకి దిగింది. మధ్యాహ్నం ఆఫీస్లో భోజనం చేసినా రాత్రికి ఇంటికి వస్తాడు కదా అనుకుంటూ గుత్తి వంకాయ కూర చేసి, దోసకాయ చట్నీ చేసి రసం పెట్టింది. సాయంత్రం 6ంటికి స్నానం చేసి లేత తమలపాకు రంగు జార్జెట్ చీర కట్టుకొని బాల్కనీలో కూర్చొని రాధ కోసం ఎదురు చూడసాగింది. అక్కడి నుండి మెయిన్ గేట్ స్పష్టంగా కనిపిస్తుంది. వాహనాలన్నీ గేటు గుండా వచ్చి సెల్లార్లో ఉన్న పార్కింగ్లోకి వెళ్తాయి. మధుకు రాధ బైకులో వెళ్ళాడో కారులో వెళ్ళాడో తెలియకపోవడంతో ప్రతి కారును బైకును నిశితంగా చూడసాగింది. రాధ బైకులో రావడం కనిపించింది. గబగబా వచ్చి ముందుగానే తలుపు తీసింది. కాసేపటికి రాధ వస్తూనే క్రీగంటితో మధుని చూస్తూ లోపలికి వెళ్ళాడు. హాల్లో మధ్యలో నిల్చున్న మధు కాసేపు అలాగే నిలబడిపోయింది. ఏమైతే అదైందని అభిమానాన్ని పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టుకుని 2 కప్పులలో పోసి మంచినీళ్ళ గ్లాసు పళ్ళెంలో పెట్టుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. రాధ టవల్తో ముఖం తుడుచుకుంటున్న వాడల్లా మధు అడుగుల చప్పుడుకి తిరిగి చూశాడు. అరవిరిసిన చామంతిలా ఉన్న మధుని చూసి కళ్ళు ఒక్క క్షణం రెప్పవేయడం మర్చాయి. దగ్గరగా వచ్చి మంచినీళ్ళు అందించింది. రాధ అందుకోలేదు. ముభావంగా ముఖం తిప్పుకున్న రాధను చూసి మధుకు కళ్ళల్లో నీళ్లు తిరగబోతుంటే నిగ్రహించుకొని ప్లేటు టీపాయ్ మీద ఉంచి తన కప్పు తీసుకుని బయటకు నడిచింది. మధు వెళ్ళిన తర్వాత మంచినీళ్లు తీసుకుని తాగి టీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. చెప్పా పెట్టకుండా విడాకుల కాగితాల మీద సంతకం చేసి పోవలసిన అవసరం ఉందా అసలు? సరే వెళ్ళింది. ఒక్కసారి తన ఫోన్కు సమాధానం ఇవ్వకుండా సిమ్ మార్చుకుని తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? తనెంత బాధపడతాడో అని ఆలోచించని వ్యక్తి గురించి తను మాత్రం ఎందుకు ఆలోచించాలి? రాధ ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. మధు నీరసంగా సోఫాలో పడుకుండిపోయింది. మనసుకు శరీరానికి లంకేమో. మనసుకు నిరాశ కమ్మేస్తే శరీరానికి ఈ నీరసం ఎందుకో. కళ్ళు మూతలు పడిపోయాయి. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎదురుగా ఉన్న గోడ గడియారం వంక చూసింది. 10 గంటలైంది. అయ్యో, రాధ భోజనం చేశాడో లేదో. డైనింగ్ టేబుల్ మీద హాట్ బాక్స్లు ఓపెన్ చేసి చూసింది. ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి. గబగబా పడగదిలోకి వెళ్ళింది. రాధ వెళ్ళకిలా పడుకొని 2 చేతులు గుండెల మీద ఉంచుకొని గాఢంగా నిద్రపోతున్నాడు. ముఖం ప్రశాంతంగా ఉన్నట్లనిపించింది. తను ఉదయం చూసినప్పుడు ఎందుకో ఈ ప్రశాంతత కనిపించలేదు. తను వచ్చేసినందుకేనా ఈ ప్రశాంతత? అలా అయితే తనతో మాట్లాడేవాడు కదా. తనకై తను వచ్చిందని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవచ్చు కదా. తనకేనా అంత అభిమానం లేనిది? తను కూడా మాట్లాడదు. రాధ ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడుతుంది. కానీ తను రాగానే డ్యూటీ చేసినట్లుగా సామాను కూరగాయలు తెచ్చి పడేశాడు కదా. తను కూడా వండి వడ్డిస్తుంది. అంతే. మధు కృతనిశ్చయానికి వచ్చినట్లుగా గాఢంగా శ్వాస తీసుకొని రాధా పిలిచింది. ఆమెకే తెలియకుండా ఆమె స్వరం మార్ధవంగా పలికినట్లు ఆమెకే అనిపించింది. ఊహు, ఇలా కాదు. రాధా, భోజనానికి లేవండి. ఈసారి స్వరం కాస్త గట్టిగా గంభీరంగా మార్చి పిలిచింది. ఎందుకో దూరం పెరిగితే తనకే తెలియకుండా బహువచనంలోకి మారిపోతుంది. రాధ మంచి నిద్రలో ఉన్నాడేమో. కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్న మధువైపు అయోమయంగా చూశాడు. భోజనం చేయండి, ముక్తసరిగా అంది. హా, లేచి కూర్చున్నాడు. మధు గదిలో నుంచి హాల్లోకి వెళ్తుంటే వెనక నుంచి కూచిపూడి నృత్యంలో నడకలా అనిపిస్తున్న ఆమె నడకను మైమర్చి చూశాడు. ఓ నిమిషం తర్వాత తల విదిలించి లేచాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేటు పెట్టి పక్క కుర్చీలో కాకుండా ఎదురుగా కూర్చుంది. రాధ తన ప్లేట్లో వడ్డించుకున్నాడు.
ఎవరికి వారు సర్వ్ చేసుకుంటూ తింటుంటే ఎందుకో కూరలు ఎంత రుచికరంగా ఉన్నా తృప్తిగా భోజనం చేసినట్లు అనిపించలేదు. రాధ తిని వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్ది ఆలోచనగా సోఫాలో కూర్చుండిపోయింది. ఏంటి ఈ దూరం? ఇది మనుషుల మధ్య దూరమా, మనసుల మధ్య దూరమా? భార్యాభర్తలు ఇలాగే విడిపోతారేమో. కొంతమంది ఎంతో అన్యోన్యంగా ఉన్నవారు కూడా మనస్పర్ధలతో బద్ధశత్రువుల్లా తయారవుతుంటారంటే ఇలాగే కదూ. భార్యాభర్తలే కాదు, స్నేహితులైనా తోడబుట్టిన వాళ్ళైనా చిన్న మనస్పర్ధతో మాట్లాడకుండా అయిపోతే ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత ఎదురుపడినా వారి మధ్య ఒక్క మాట కూడా మాట్లాడలేని దూరం ఏర్పడుతుంది. అందుకే మనస్పర్ధలు ఉన్నా మాట్లాడుకుంటూనే ఉండాలి. క్లియర్ చేసుకున్నా చేసుకోకపోయినా మౌనం మాత్రం కూడదు. కానీ ఎలా? రాధ తనతో మాట్లాడడం లేదు కదా. సంతోష్ హత్య, రాధాకృష్ణను అనుమానితుడిగా తీసుకువెళ్లడం, ప్రస్తుతం మధు మనసులో ఇవేవీ లేవు. ఆలోచనలతో సోఫాలోనే ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. తెల్లవారుజామున తల క్రింద దిండులేకేమో మెడ పట్టేసినట్లుగా ఉంటే మేల్కొంది. లేవబోతూ మెడ వరకు ఉన్న బ్లాంకెట్ను చూసుకుని ఆశ్చర్యపోయింది. వెంటనే ఆనందంతో మధు పెదవుల మీద చిరు దరహాసం చిందులేసింది. బ్లాంకెట్ తీసి చక్కగా మడతపెట్టి లోపల పెట్టి పనిలో పడింది. రాధ లేచేసరికి టిఫిన్ వంట పూర్తి చేసి క్యారియర్ కూడా పెట్టేసింది. నిద్ర లేచి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న రాధ దగ్గరికి వచ్చి కాఫీ కప్పు అందించి తను కూడా కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. టీవీ వైపు చూస్తూనే అప్పుడప్పుడు రాధ వైపు చూడసాగింది. అసలు పక్కన మరో మనిషి ఉన్నారనే స్పృహ లేనట్టుగా పేపర్ చూస్తూ కాఫీ తాగుతున్న రాధను చూస్తుంటే ఉక్రోషం పొంగుకు వచ్చింది. మరీ ఇంత నిర్లక్ష్యమా? లేచి అడుగుల శబ్దం అయ్యేలా నడిచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. విసురుగా వెళ్తున్న మధును వెనక నుంచి చూసి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పి దగ్గరికి రావచ్చు కదా అనుకున్నాడు రాధ. స్నానం చేసి తయారై వచ్చేసరికి మధు టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈసారి మధు పెట్టుకోలేదు. రాధకు మాత్రమే ఇడ్లీ చట్నీ ప్లేట్లో పెట్టింది. రాధ ప్లేటు ముందు పెట్టుకుని ఎదురు చూస్తున్నట్లుగా తినకుండా కూర్చున్నాడు. కాసేపు చూసి అర్థమైనట్లుగా తను కూడా ప్లేట్లో వడ్డించుకుంది. మధు తినడం మొదలుపెట్టిన తర్వాత రాధ తను కూడా తినసాగాడు. తిని వెళ్ళబోతుంటే క్యారియర్ అందించింది. ఎందుకు శ్రమ? నసిగాడు. ఏంటి? దగ్గరికి వచ్చి క్యారియర్ అందిస్తున్నదల్లా రాధ కళ్ళల్లోకి సూటిగా చూసింది. మధు కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి ముడిపడిన చూపులను బలవంతంగా లాక్కుని క్యారియర్ తీసుకుని థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి ఫ్లాటుకు తాళం వేసి ఉంది. మధు ఎక్కడికి వెళ్ళింది? మరలా ఎక్కడికైనా వెళ్ళిందా? మనసులో కాస్త గాబరాగా తోచింది. గబగబా కిందకు వెళ్ళి పార్కింగ్లోకి వెళ్ళి బైక్ తీసుకొని కదిలాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బైక్ అపార్ట్మెంట్ బయటకు నడిపించి కొద్ది దూరం వెళ్ళిన వాడల్లా ఎక్కడని వెతుకుతాడు అనే ఆలోచన రాగానే ఆగి ఫోన్ తీసి మధు నెంబర్ డయల్ చేశాడు. రింగ్ శబ్దం దగ్గరలోనే వినపడేసరికి చటుక్కున పక్కకు చూశాడు. మధు చేతిలో కూరగాయల సంచితో. నిన్ననేగా కూరగాయలు తెచ్చాడు. రాధ మనసులో మాటలు కనిపెట్టిన దానిలా ఇవాళ సంత పెట్టారు, మరలా వారానికి కదా పెడతారు, అందుకే మరికొన్ని వెజిటబుల్స్ తీసుకొనొచ్చాను అంది చేతిలో బరువైన సంచి చూపిస్తూ. బైక్ మీద నుండి వంగి సంచి తీసుకుని హ్యాండిల్కు తగిలించాడు. బైకు స్టార్ట్ చేసి ఓ కాలు కిందనే ఉంచి మధు కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఆగాడు. మధు ముందుకు నడవబోయింది. ఏంటి, నా బైక్ ఎక్కవా? కాస్త పదునుగా పలికింది రాధస్వరం. మీరేమంటారో అని సన్నగా గొనుగుతూ సపోర్టుకు రాధ భుజం మీద చెయ్యి వేసి బైక్ ఎక్కి భుజం మీద చెయ్యి తీసివేసింది. జాగ్రత్త, మెల్లగా హెచ్చరించి బైక్ కదిలించాడు. ఫ్లాట్ దగ్గరికి రాగానే తాళం తీసి లోపలికి నడిచింది. రాధ ముఖం కడుక్కొని వచ్చేసరికి టీ తెచ్చింది. సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. మధు లోపలికి వెళ్ళి చపాతీ కర్రీ చేసి హాట్ బాక్స్లో పెట్టి స్నానం చేసి వచ్చేసరికి 8 గంటలైంది. ఫోన్ రింగ్ అవడంతో తీసింది. అమ్మా. అయ్యో, ఇప్పుడెలా ఉంది? కంగారుగా అంది మధు. నానమ్మకివ్వు ఫోను. మధు ఏడుపు గొంతుతో అంటుంటే రాధ ఇక ఉండలేకపోయాడు. ఏమైంది? మధును అడుగుతూనే ఫోన్ లాక్కున్నాడు. అత్తయ్య, ఏమైంది? అమ్మమ్మకు బాగోలేదు రాధ, ఇక్కడే హాస్పిటల్లో చేర్చాం. అవతల నుండి సుజాత బాధగా అంది. అసలు ఏమైంది అత్తయ్య? రాధకు కూడా ఆందోళనగా అనిపించింది.
ఇక్కడ రాత్రికి బస చేసేందుకు టెంట్స్ వేసి ఉన్నాయి రాధా. బయట గడ్డ కట్టించే చలి. మేం జాగ్రత్తగా స్వెటర్స్ వేసుకుని చెవిలో కాటన్ పెట్టుకుని మఫ్లర్ కట్టుకొని పడుకున్నాం. బాత్రూంలు మాత్రం కాస్త దూరంగా ఉన్నాయి. అమ్మమ్మ మధ్యరాత్రి లేచి బాత్రూంకు వెళ్ళినట్లున్నారు. ఇక్కడ వాతావరణం విషయం మర్చిపోయి తలకి ఉన్న మఫ్లర్ మర్చిపోయి వెళ్ళారు. బాత్రూం వరకు వెళ్ళి రావడంతో చలికి తట్టుకోలేకపోయారు. మధ్యదారిలోనే పడిపోయారు. ఎవరో చూసి కేకలు పెట్టడంతో తీసుకువచ్చి ఫైర్ వేసి చేతులు కాళ్ళు వేడి చేసి చూసాం. ఎందుకైనా మంచిదని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్లో చేర్చాం. డాక్టర్ ఏం పర్వాలేదని చెప్తున్నారు. మీరు కంగారు పడకండి అంది సుజాత. అమ్మమ్మ కాస్త తట్టుకున్న తర్వాతే రెండత్తయ్య, లేదా అంబులెన్స్లో జాగ్రత్తగా అయినా తీసుకొని రండి, ఇక్కడ చేరుద్దాం అన్నాడు రాధా. ఇక్కడి నుండి అంబులెన్స్ అంటే కష్టంలే రాధా, రేపటికి తేరుకుంటారు అని అనుకుంటున్నాం. మీరు అనవసరంగా కంగారు పడకండి ధైర్యం చెప్పింది. అలాగే అని ఫోన్ పెట్టేసి తిరిగి చూశాడు. మధు లేదు. మధు అని పిలవబోయి ఆగాడు. పడగదిలో చూశాడు. లేదు. అమ్మమ్మ గది తలుపులు తెరిచి ఉండడంతో అటు అడుగులు వేశాడు. గదిలో క్రింద కూర్చుని కాళ్ళు దగ్గరగా ముడుచుకొని మోకాళ్ల మీద ముఖం దాచుకుని ఉన్న మధు కనిపించింది. భుజాల కదలికను బట్టి ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గరగా వెళ్ళి తను కూడా క్రింద కూర్చుని తల మీద చెయ్యి వేశాడు. ఏడుపు ఆగలేదు, మరింత ఉధృతమైంది. మధు, ఎందుకో అంతవరకు ధైర్యంగా ఉన్న రాధస్వరం కూడా బరువుగా పలికింది. నానమ్మ లేకపోతే నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూనే మధు ఒక్కసారిగా రాధ మెడను కౌగిలించుకొని బావురుమంది. రాధ ఒక్క క్షణం స్థానువయ్యాడు. వెంటనే అమ్మమ్మ ఎలా ఉందో అనే ఆందోళనతో పాటు మధు పరిస్థితికి బాధేసింది. వెంటనే మధును ఆప్యాయంగా గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చి, ఏం మాటలివి? అమ్మమ్మకు బాగుంటుంది, 2 రోజుల్లో వచ్చేస్తారు చూడు. నానమ్మ నా ముఖంలో చిన్న బాధను కూడా కనిపెట్టేస్తారు. ఎంత బాగా ఓదారుస్తారో. రాధ మెడ మీద ముఖం దాచుకుని వెక్కిళ్ళు పెడుతూనే అంది. ఆ మాటతో రాధ గుండెల్లో గుణపొందించినట్లు అనిపించింది. నేనే కదూ నీ బాధ వినిపించుకొనిది. మధును వదిలేస్తూ దూరంగా జరుగుతూ ఆగ్రహంగా అన్నాడు. అదిగో మరలా కోపం. అసలు నాతో మాట్లాడకపోతే ఏం చెప్పాలి? చనువిస్తేనే కదా ఎవరైనా ఏమైనా చెప్పగలరు. మధు కళ్ళు తుడుచుకుంటూ కోపంగా చూసింది. నేను నీకు చనువు ఇవ్వలేదా? నిజం చెప్పు. రాధ కోపంగా మధు భుజాలను గుచ్చి పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అబ్బా! ఆమె బాధగా అరిచింది. ఏమైంది? రాధ గబుక్కున వదిలేశాడు. మధు భుజం మీద జాకెట్ కొద్దిగా పక్కకు తొలగించి చూసుకుంది. అయ్యో ఏమైంది? కంగారుగా భుజం పట్టుకొని చూడబోయాడు. విదిలించేసింది. ఇప్పుడెవరో మాట్లాడే అవకాశం ఇవ్వనిది. రాధ చురుకుగా చూశాడు. అవకాశం ఎవరు ఇవ్వరు, తీసుకోవాలి. బుంగమూతి పెట్టి అలకగా చూసింది. అలాగా? మధు భుజం పట్టుకొని దగ్గరగా లాక్కొని జాకెట్ కాస్త పక్కకు తొలగించి చూశాడు. అయ్యో, గట్టిగా పట్టుకున్నట్లున్నాను. ఎర్రగా కందిపోయింది. బాధగా చూసి ముందుకు వంగి మృదువుగా పెదవులతో అద్దాడు. వెంటనే రాధ నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. నానమ్మ అర్థం చేసుకున్న మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? రాధ ఛాతీని తాకిన మధు పెదవులు పలికిన మాటలు సరిగా అర్థం కాలేదు అతనికి. ఏంటి? మధు మాటలు అర్థం కాకపోవడంతో ఆమెను వదిలించుకోబోయాడు. మధు వదల్లేదు. ఇంకా గట్టిగా హత్తుకుపోతుంటే రాధ పెదవుల మీద చిరునవ్వు అలవోకిగా తొంగి చూసింది. మరలా మధు వెళ్ళిపోయి బాధ పెట్టడం గుర్తుకొచ్చిందేమో గంభీరంగా ముఖం పెట్టాడు. నీకేం బాధ కలిగింది నాకు చెప్పాలి కదా మరి. అలా వెళ్ళిపోతారా ఎవరైనా? అది విడాకుల కాగితాల మీద సైన్ చేసి మరి. రాధ గొంతు పట్టేసినట్లయింది. మధు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. కళ్ళు తుడుచుకుంటూ రాధను వదిలి దూరంగా జరిగి కళ్ళు వాల్చేసింది. ఆ ఉత్తరం, ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? రాధ వైపు చూడకుండా చూపులు నేలను తాకుతుండగా అడగలేక అడుగుతున్నట్లుగా అడిగింది. రాధ మౌనం వహించాడు. అవి చూసి నన్ను దూరంగా ఉంచారు, అందుకే నన్ను విడాకులు అడిగారు. ఈసారి రాధ కళ్ళల్లోకి చూస్తూ రోషంగా అడిగింది. ఇంకా చెప్పు. మధు కళ్ళల్లోకి తాపీగా సూటిగా చూశాడు. నానమ్మకు నా వల్ల విషయం తెలిసి డాక్టర్కు చూపిస్తానని అనడంతో పెద్దవాళ్లకు తెలుస్తుందని ఇక తప్పక సర్దుకుపోయారు. ఇష్టం లేకపోయినా. మధు గట్టిగా అంది. రాధ కళ్ళల్లో మనసు చివుక్కుమన్న బాధ కనిపించి మాయమైంది.
కానీ చెప్పు. నీకు నా పట్ల గల అమూల్యమైన అభిప్రాయాలు నీ నోటి ద్వారా విని తరించిపోతాను కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. నేనే వెళ్ళిపోవడంతో సమస్య తీరిపోయిందని అనుకున్నారు. లేకపోతే నేనెక్కడున్నానో వెతికేవారు కదా. ఇంకా చెప్పు. అసలు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నవారు ఎవ్వరూ లేరు సుమా. నా అర్ధాంగి నన్ను అర్థం చేసుకోవడం ఎంత ఆనందంగా ఉందో. ఇంకా చెప్పు. ఇంకేముంది, అంతే, ఉడుక్కుంది. నేను నీకోసం వెతకలేదు, ఎక్కడున్నావో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, అవునా? మీ పిన్నికి అంటే మా అత్తయ్యకు చేశాను. మధు ఎలా ఉంది అని అడిగింది. దాంతో అక్కడ నువ్వు లేవని తెలిసింది. తెలియనట్లుగా మావయ్యను తాళాలు ఎక్కడ పెట్టారు, ఇల్లు దుమ్ము పడుతుందేమో అని అడిగాను. తాళాలు నీ దగ్గర ఉన్నాయని చెప్పారు. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని సిమ్ మార్చుకున్న దానివి. అమ్మమ్మతో అందరితో మాట్లాడుతున్నావని తెలిసింది. వాళ్ళు బాధపడతారేమో అని ఆలోచించిన దానివి. అమ్మమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా వస్తావని తెలుసు. ఇక ఆయాసం ఎందుకని ఊరుకున్నాను. ఈలోపు పేపర్లో చూసి పరుగులు తీశావు. మధు ముఖంలోకి చూసి కులాసాగా నవ్వాడు. గొప్పే. మరి విడాకులు ఎందుకు అడిగావు? మధు తనకే తెలియకుండా ఏకవచనంలోకి మారింది. చెప్తాను. సంశయంగా ఆగాడు. ముందు క్రిందలే. తను లేచి చెయ్యి అందించాడు. చెయ్యి అందించిన మధును ఒక్క ఉదుటిన పైకి లాగి తన మీద పడిన ఆమెను అపురూపంగా హత్తుకుని గాఢంగా చుమ్మించాడు. అయ్యో, ఆఫీస్ నుంచి వచ్చాక ఏమీ తినలేదు కదా? రాధ నుదుటి మీద పడిన జుట్టు ఆప్యాయంగా పైకి సవరిస్తూ అంది. తింటాను, మన మధ్య అపార్థాలు తొలగిన తర్వాత. మధును బెడ్ మీద కూర్చోబెట్టి తను ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని మధు చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె వ్రేలి కొనల మృదుత్వాన్ని పరీక్షిస్తూ చెప్పడం ప్రారంభించాడు. సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత రోజు మధ్యాహ్నం నవ్య ఫోన్ చేయడం, హాస్పిటల్కు వెళ్ళడం, సంతోష్ ఆడిన నాటకం, తను మధును అతనికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం, అందుకోసమే ఆమెను విడాకులు అడగడం, ఆ తర్వాత డాబాలో వాళ్ళిద్దరినీ చూడడం, వాళ్ళది నాటకమని అర్థం కావడం, చెప్పుకుపోతుంటే తన నుదుటి మీద వెచ్చగా పడిన నీళ్ళని చూసి గాబరా పడిపోయాడు. అరే మధు! మధు ఒడిలో నుండి గబుక్కున లేచి దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఉత్తరం అమ్మా నాన్న అనురాగం తప్పితే ఏమీ తెలియని నాకు ఓ వ్యక్తి నన్ను ఇష్టపడడం, నేనంటే తప్పించిపోవడం, నన్ను చూడకుండా ఉండలేనని చెప్పడం, అనుక్షణం నా సమక్షంకై పాకులాడడం, నేను లేకపోతే బ్రతకలేననడం, ఇదంతా కొత్తగా అనిపించింది. ఆ ఆవేశంలో, ఆ ప్రేమమైకంలో నేను రాసిన ఉత్తరం నువ్వు చూశావని తెలియడంతో చాలా బాధేసింది. నీకు పెళ్లికి ముందు చెప్పలేకపోయానన్న అపరాధ భావన నన్ను నిలవనీయలేదు. అందుకే నీకు ముఖం చూపించలేకపోయాను. ఆ ఫోటో నాకు తెలియకుండా. మధు తన హృదయం నుండి బోరున కురిసిన అశ్రువర్షంతో తడిసిన కళ్ళతో రాధ ఛాతి మీద నుండి తలెత్తి రాధ ముఖంలోకి చూడబోయింది. రాధ ఆమె నోటి నుండి ఇక ఏ మాట రావడం భరించలేనట్లుగా ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆమె అశ్రువులతో రాధ వదనం తడిసిపోయింది. ఓ నిమిషం తర్వాత రాధ వదలగానే మరలా చెప్పబోయింది. రాధ మరలా ఆమె మాటలను ఆపి తాపీగా వదిలేస్తూ, ఈ విషయం గురించి ఇక నీ నోటి వెంట ఒక్క సంజాయిషి మాట కూడా నేను వినదలుచుకోలేదు. కేవలం నేను చెప్పవలసిన మాటలే మిగిలి ఉన్నాయి. ఆ రోజు సంతోష్ హత్య జరిగిన రోజు ఏం జరిగిందో నేను చెప్పాలి కదా. నాకు నువ్వేమీ చెప్పొద్దు. రాధ భుజం మీద తలవాల్చింది మధు. ఏం జరిగిందో తెలుసుకోవా? భుజం మీద తలవాల్చి ఉన్న మధును తల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఇక ముందెప్పుడు వాళ్ళ మాట నా దగ్గర తీసుకురావద్దు. మనసు పాడైపోతుంది రాధా. బేలగా చూసింది మధు. అలాగే, ఇక ముందు వాళ్ళ మాట నీ దగ్గర తీసుకురాను. నువ్వసలు అలాంటి వ్యక్తులు నీకు పరిచయం అన్న విషయం కూడా మర్చిపో, సరేనా? అనునయంగా చెప్పాడు రాధ. లే, టిఫిన్ చేద్దాం. లేచి రాధకు చెయ్యి అందించింది. అర్ధరాత్రి. రాధ ఛాతీకి తల ఆనించి నడుము చుట్టూ చెయ్యి వేసి వాళ్ళిద్దరి మధ్య చొరబడేందుకు గాలికి కూడా వీలు కాలేదేమో అనేంత దగ్గరగా పడుకుని ఉన్న మధు, రాధ నానమ్మకు ఎలా ఉందో ఫోన్ చేయి అంది. నిద్రపోతుంటారేమో. ఏమీ కాదు మధు, నువ్వు కంగారు పడకు, ధైర్యం చెప్పాడు. నాకు భయమేస్తోంది. నానమ్మ నీకు బాగోలేనప్పుడు ఎంత కంగారు పడిందో తెలుసా? మన పిల్లలను చూసిపోవాలని. నువ్విలా ఉంటే ఎలా అని గబరా పడిపోయింది. బెంగగా అంది మధు. ఇప్పుడేంటి, నీకు అర్జెంటుగా పిల్లలు కావాలి అంతే కదా?
మొత్తం భారం నా మీద వదిలేయ్, కాకపోతే నీ సహకారం కాస్త కావాలి అంతే అల్లరిగా నవ్వాడు. జోక్ కాదు, నిజం బుంగమూతి పెట్టింది. సరే, అమ్మమ్మ కోరిక తీర్చాలంటే నువ్వు నా మీద ఊరికే అలగకు మరి నవ్వాడు. నిన్ను చెవి పట్టుకొని మెల్లి తిప్పబోయి ఆగి చెవి మీద సున్నితంగా ముద్దు పెట్టింది. థ్యాంక్ యూ. దగ్గరికి తీసుకుపోతుంటే నానమ్మకు ఫోను గుర్తు చేసింది. తండ్రికి ఫోన్ చేసి అమ్మమ్మ ఆరోగ్యం కులాసాగానే ఉందని, మరో 2 రోజుల్లో బయలుదేరుతుందని చెప్పడంతో ప్రశాంతంగా పడుకున్నారు. 2 రోజుల తర్వాత యాత్రకు వెళ్ళిన పెద్దవాళ్ళందరూ వచ్చేశారు. అక్కడి విశేషాలతో కబుర్లతో కాలం తెలియలేదు. మధు తల్లిదండ్రులు ఊరు వెళ్ళిన 2 రోజుల తర్వాత రాధా ఇలారా అన్నపూర్ణమ్మ పిలిచింది. ఏంటమ్మమ్మా, మధును కూడా పిలవనా అడిగాడు. మధు వద్దు, నీ ఒక్కడితోనే మాట్లాడాలి, ఇలారా. ఏంటమ్మమ్మా, దగ్గరగా వచ్చి బాల్కనీలో ఉయ్యాలలో ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు. మేము టూర్ వెళ్ళాక మీరిద్దరూ గొడవ పడ్డారా? రాధ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. లేదే, నీకెవరు చెప్పారు? తడబడిపోయాడు రాధ. నాకు మధు వాళ్ళ అమ్మగారు చెప్పారు. మధు వెళ్ళి అక్కడ ఓ 10 రోజులు ఉండి వచ్చిందట కదా. విషయం ఏంటో వాళ్ళకు కూడా తెలీదు, అందుకే ఆవిడ జాగ్రత్త కొద్దీ నాకు చెప్పారు. ఏదో చిన్న గొడవ అమ్మమ్మ. మధు కోపం కొద్దీ వెళ్ళిపోయింది. ముఖం మార్చుకుంటూ అన్నాడు. ఎందుకు వెళ్ళింది అని నేను అడగను రాదా. భార్యాభర్తలన్నాక 1,00,000 గొడవలుంటాయి. వెళ్ళింది సరే, నువ్వు వెళ్ళి ఓదార్చి తీసుకువచ్చావా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేరే సిమ్ వేసుకుందామమ్మా. మధు గురించి అలా ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పేందుకు బాధగానే ఉన్నా అసలు విషయం దాచేందుకు రాధకు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? వాళ్ళింటికి వెళ్ళి ఉంటుందని నాకు 2వ రోజుకే అర్థమైపోయింది. అర్థమైన తర్వాత అయినా వెళ్ళి బుజ్జగించి తీసుకొచ్చావా? అన్నపూర్ణమ్మ గట్టిగా అడిగింది. ఊహూ. ఎందుకని అడిగింది. రాధ స్తబ్దుగా ఉండిపోయాడు. పురుషులకు ఎన్నో ఈగోలు ఉంటాయి. స్త్రీ వాటిని తృప్తిపరిచేందుకు ఎన్నోసార్లు తన అభిమానాన్ని చంపేసుకుంటుంది. కానీ ఒకే ఒక్క విషయంలో ఫీల్ అవుతుంది. రాధ ఏంటన్నట్లుగా చూశాడు. భర్త తన అలక తీర్చాలని అనుకుంటుంది. అలకకు అందం బుజ్జగించేవారున్నప్పుడే కదా. ముఖ్యంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంతమంది భర్తలు వెళ్ళి తీసుకొని వస్తున్నారంటావు? అది అలసుగా తీసుకొని పదే పదే వెళ్తారని భయమేమో అమ్మమ్మ. కొంటెగా నవ్వాడు. నువ్వు వెళ్ళి తీసుకువస్తే నీ భార్య ఈ కాలిగి పుట్టింటికి వెళ్ళడమే మానుకుంటుంది. వెళ్ళినా తన వెనకే నువ్వు వెళ్తావని. ఆ తర్వాత మురిపంగా చెప్పుకుంటుంది కూడా అందరికీ, మా ఆయన నన్ను వదిలిపెట్టి ఉండలేడని. అందులో నీకు అవమానం ఏముంటుంది చెప్పు? సరే అమ్మమ్మ, ఇక ముందెప్పుడు మా ఇద్దరిలో ఎవరిది తప్పైనా మధు అలుక వహించిందంటే నేనే బుజ్జగిస్తాను నవ్వాడు రాధ. నిజమేనా అన్నమ్మ? ఏదో ఆవేశంలో వెళ్ళిపోయాను. తలదించుకుని ముఖం చిన్నబుచ్చుకుంది మధు. ఎప్పుడూ అలా వెళ్ళకూడదు. నువ్వు ఎదుట నిల్చుని ఊరిస్తూ ఉంటే తను నీ చుట్టూ తిరిగి ప్రసన్నం చేసుకోవాలని చూస్తాడు. కానీ నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చుంటే నీ వెనక వచ్చి ప్రాధేయపడాలంటే తన అహం దెబ్బతినదు. నీ పుట్టింటి వారి దగ్గర నీ భర్త చిన్నపోతే నీకే అవమానం కదూ. పెళ్ళైన తర్వాత అందరూ పరాయివారే అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా భర్త తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నీ భర్తను అవమానానికి గురి చేయొచ్చా? అంటే నిజమైన సమస్యలు ఉన్న అమ్మాయి కూడా పుట్టింటిని ఆశ్రయించకూడదా? మధు తెలుసుకోవాలన్నట్లుగా అడిగింది. భర్త మీద ప్రేమ ఎరిగిపోయినప్పుడు వెళ్ళాలి. ప్రేమ ఉన్నంత వరకు ఎదురుగా ఉండే పోరాడాలి అంది అన్నపూర్ణమ్మ. అర్థమైంది. భర్త మీద ప్రేమ ఉన్నంత వరకు పోరాడాలి అంటే భార్యకు భర్త మీద కాస్తైనా ప్రేమ ఉంది అంటే అతని ప్రవర్తన అంతో ఇంతో ప్రేమపూర్వకంగా ఉన్నట్లేగా. అది కూడా లేనప్పుడు వెళ్ళొచ్చు అని అంటున్నావు, అంతే కదా? అంతేగా నవ్వింది అన్నపూర్ణమ్మ. మా మంచి నాన్నమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టింది మధు. వెళ్ళు, మీ ఆయన ఎదురు చూస్తుంటాడు తన గదిలోకి వెళ్తూ చెప్పింది. మధు ప్లీజ్ చెప్పవు, అమ్మమ్మ నీకేం చెప్పిందో? మధును అపురూపంగా హత్తుకొని మురిపెంగా అడిగాడు రాధ. ముందు నానమ్మ నీకేం చెప్పిందో నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. మధు అంతకంటే మురిపెంగా బుగ్గం మీద ముద్దిచ్చి మరీ అడిగింది. ముందు నువ్వు ఊహు నువ్వు. మధుకు కోపం వచ్చింది. అలుకగా అటు తిరిగి పడుకుంది. రాధ కూడా భావంగా మరోవైపుకు తిరిగాడు. తను ముందు చెప్తే ఏమో అనుకున్నాడు రాధ.
తను చెప్పవచ్చు కదా. మూతి ముడిచింది మధు. వెంటనే ఇద్దరికీ అన్నపూర్ణమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మో, ఇద్దరు గబుక్కున ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగారు. ఏంటి? కళ్ళెగిరేసింది మధు. అలిగావు కదా బుజ్జగిద్దామని. నవ్వాడు రాధ. నేనిప్పుడు అలిగాను? నీ మీద నాకు అసలు అలకే ఉండదు. దగ్గరగా జరిగింది. అలిగితే నేను ఒప్పుకోను కదా. రాధ మరి కాస్త దగ్గరికి జరిగాడు. నానమ్మ రాధకు ఏం చెప్పి ఉంటుందో మనసులో అనుకుంది మధు. అమ్మమ్మ మధుకు ఏం చెప్పి ఉంటుందో రాధ కలవరం. నువ్వు చెప్పకపోయినా నీ హృదయం నాదే కాబట్టి నాకు నిజం చెప్పేస్తుంది. ఇద్దరూ ఒకేసారి ఈ మాటలు అంటూ ఇద్దరూ ఒకరి హృదయం వైపు ఒకరు చెవితో ఊసులు ఆలకించేందుకు ఒకేసారి కదిలారు. అది సాధ్యం కాక ఇద్దరూ పక్కన నవ్వుకున్నారు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.